ఆమేన్. మహాపరిషుద్ధును మహాగణును నిత్య నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఆయనకే లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఆయన గడిచిన వారం మొత్తం కాపాడి నాయన మరొక నూతన దినాన్ని ఇస్తూ వచ్చారు. అందరి బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ దినాన్న మిమ్మల్ని నాయన సంఘంగా సమాజంగా కూడి నాయన మిమ్మల్ని ఇక్కడ ఆరాధించుట కొరకు నాయన మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు. అందరి బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ దినాన్న జరగబోయే నాయన ఈ ఆరాధన కూడికంతట్లో నాయన మీరు తోడైన సహాయం దయచేయండి. నాయన పాటల్లో నాయన ఆరాధన వర్తమానంలో నాయన బలవర్తమానంలో నాయన మీరు తోడై ఉండండి, సహాయం దయచేయండి. నాయన వాడబడే మీ దాసులు జ్ఞాపకం చేసుకోండి. నాయన మీరు నడిపిన సహాయం దయచేయండి. ఆయన వచ్చేవారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన వారి ప్రయాణాల్లో భద్రతనిచ్చి నాయన సకాలంలో వచ్చేలాని మీరు సహాయం దయచేయండి. నాయన మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాయన కరెంట్ వల్ల కానీ నాయన క్లైమేట్ వల్ల కానీ నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన ఈ కూడిక ఆది నుంచి అంతవరకు నాయన మంచిగా జరుగులాని మీరు సహాయం దయచేయండి. నాయన ఈ దినాన్ని ఇంకా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నాయన ప్రతి ఒక్క దగ్గర నాయన మీరే ఉంటూ నాయన మీ దాసులు నడిపించండి, సహాయం దయచేయండి. నాయన హెబ్రోన్ ఆనుకొని ఉన్న సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. నాయన అక్కడ కూడా పరిచర్య మంచిగా జరుగులాని మీరు సహాయం దయచేయండి. మీరే తోడై ఉండండి. నాయన యేసు నామమున ప్రార్థిస్తున్నావు తండ్రి. సియోన్ గీతాల నుంచి కొన్ని పాటలు పాడుకుందాం. పాటల్లో సహాయం చేయడం కొరకు చైతన్య అన్న అలాగే శ్రావణ్ అన్న వస్తారు. సియోన్ గీతాల నుంచి పాట సంఖ్య 227, కొత్త దాంట్లో, పాత దాంట్లో 225, బాగా పాత పాటల పుస్తకంలో 796. కొత్త దాంట్లో 227, పాత దాంట్లో 225, బాగా పాత పాటల పుస్తకంలో 796. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై. పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై. ఏ పాపమెరుగని ఆపవనుండు శాపగ్రహి అయి చావందెను. ఏ పాపమెరుగని ఆపవనుండు శాపగ్రహి అయి చావందెను. నే స్తుతించెదను యేసు నామమును,
భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. శోధన కాలములాయందున వేదన కాలములాయందున శోధన కాలములాయందున వేదన కాలములాయందున నాదుడు యేసు మన తోడనుండా అంతమేగా మన చింతలకు. నాదుడు యేసు మన తోడనుండా అంతమేగా మన చింతలకు. నే స్తుతించెదను యేసు నామమును. భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చెను మేఘముపై. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చెను మేఘముపై. నే స్తుతించెదను యేసు నామమును. భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. రాజాదిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే. రాజాదిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. నే స్తుతించెదను యేసు నామమును. భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. అలాగే సియోన్ గీతాల నుంచి పాట సంఖ్య 128, కొత్త దాంట్లో, పాత దాంట్లో 126. పాటలో సహాయం చేయడం కొరకు విల్సన్ అన్న కూడా వస్తుంది. కొత్త దాంట్లో 128, పాత దాంట్లో 126. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయన.
దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో. స్తుతించి వర్ణించి ఘనపరతున్ స్తుతించి వర్ణించి ఘనపరతున్ నీవే నా రక్షకుడవని. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి. వేదుకాలేదు ప్రభువా నేను వేదుకాలేదు ప్రభువా నేను వేదకీర్తివి పాపిని. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు మరణమాగు ఊబిలో నుంటిని కరుణా నిలచి నన్ను రక్షింప. మరణమాగు ఊబిలో నుంటిని కరుణా నిలచి నన్ను రక్షింప. మరణము నుండి రక్షింపనన్ మరణము నుండి రక్షింపనన్ నా ప్రభు బలియాయను. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు పాపలోకములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సహించెను. యేసు ప్రభు సిలువ సహించెను.
నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది శిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది శిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపనా శక్యము ప్రభును వర్ణింపనా శక్యము ప్రభు సహించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పడుచుండేదా కాలమంతా పడుచుండేదా నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు. అలాగే సియోన్ గీతాల్లోంచి పాట సంఖ్య 187 కొత్త దాంట్లో, పాత దాంట్లో 185, బాగా పాత పాటల పుస్తకంలో 712, కొత్త దాంట్లో 187, పాత దాంట్లో 185, బాగా పాత పాటల పుస్తకంలో 712. యేసు ప్రభుని సంకల్పములో మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు
వారి మార్గములో త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగను కమేఘము గుడారములు కమే సుందరముగను కమేఘము గుడారములు కమే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు నావనేయును నీవే గదా అమరుండవు దేవా నావనేయును నీవే గదా అమరుండవు దేవా
బట్టి నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలాలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలాలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు ఈ సమయంలో మన బైబిల్ ఎత్తి పట్టుకొని బైబిల్ పాట పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఫిలిప్ అన్న వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవాది దేవుడు తన మహాకృపను బట్టి 8 మాసాలు కాపాడి 9వ మాసము మొదటి ప్రభు దినాన ఆయన యొక్క పాద సన్నిధిలో చేరి మనం గణపరచుటకు ఇచ్చిన ఆయన మహాకృపకై వేవేల వందనాలు చెల్లించాలి. అందు నిమిత్తమై ఈ దినము మనం ఆరాధనలోకి ప్రవేశించే ముందు కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము
మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. కీర్తనలు 48వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, బ్రహ్మపడి త్వరగా వెళ్ళిపోయిరి. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను ధ్యానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, యుగ యుగాలు తరతరాలు మమ్ములను ఏలుతున్నవాడా దేవా, మరో నూతన ప్రభు దినం మాకు అనుగ్రహించి పెట్టి మీ యొక్క పాదసన్నిధిలో మీ యొక్క ప్రజలంగా చేరి వచ్చి పూర్ణలో కలుసుకొని ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ ప్రభు పరలోకపు తండ్రి, దయకనికరం గల రాజా, వచ్చిన మీ ప్రజలను బట్టి వందనాలయ్యా. రావాల్సిన మీ ప్రజలను కూడా సమకూర్చి తీసుకుని రండి. వారి వారి సొంత పనుల్లో ప్రయాణాలు ఉంటారు. పరిశుద్ధ తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. ఇది ప్రభు దినమని గుర్తెరిగి క్షేమంగా మీ యొక్క పాద సన్నిధిలో తీసుకొచ్చి మిమ్మలను మయమపరచులాగున సిద్ధపరచండి. చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క పరలోకపు వాక్కును మాకు బయలుపరచండి నాయన. మిమ్మలను మేము ఎట్లా ఆత్మతో సత్యంతో ఆరాధించాలో సిద్ధపరచండి ప్రభు. ప్రియ ప్రభు, నిలబడుతున్న మీ యొక్క దాసునికి మీ యొక్క శిలువ చాటున మరుగు చేయండి ప్రభు. మీరు మాత్రమే మీ యొక్క ప్రజలకు కనిపించి మీరు ఒక్కరు మాత్రమే మయం పొందమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు తన యొక్క దాసుల ద్వారా తన యొక్క ఆత్మ కార్యాలు జరిగిస్తూ ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే కోరవు కుమారులు రాసిన కీర్తన అని రాయబడి ఉంది కదా. దేవాది దేవుడు తన యొక్క దాసులు అంటే తనకు నమ్మి ఆయన యొక్క గొప్ప కార్యాలు చూపిస్తూ ఆ యొక్క అద్భుత కార్యాలు వారి యొక్క అనుభవంలో నడిపిస్తూ తన్ను ఎట్లా ఆరాధన చేయాలో, తన్ను ఎట్లా గణపరచాలో దేవాది దేవుడు అంగీకరించిన వాడిగా ఉన్నాడు. అలాగే ఈ కోరవు కుమారులు కూడా ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఎలాంటిదో చూసిన వారు ఉన్నారు. చూడండి, సంఖ్యాకాండం అనుకుంటా, సంఖ్యాకాండము 16వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపదను ఏం చేసిందమ్మా? మృంగివేసింది. అంటే కోరహు కుమారులు, కోరహు ఒక వంశంలో దేవుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టారో, దేవుని యొక్క దాసుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో
ఇక్కడ కనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవాది దేవుడు ఆయన నిరూపించుకున్నాడు. నేనే దేవుడు నిరూపించుకున్నాడు ఆయన యొక్క దాసులతో. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి సణుగులు ఉంటుంది. వారే పరిచారకులు, వారేనా నిలబడతారు, వారేనా బోధిస్తారు, వారేనా వాక్యం, మాకు కూడా వాక్యం వచ్చు. ఇలాగా ఒక్కొక్కసారి ఎలాగనుకుంటామంటే పరిచర్య చేస్తుంటే మన యొక్క హృదయాల్లో సణుగులు వస్తుంది. ఈ యొక్క కోరహు యొక్క సంతానం కూడా అలాగే మోసే అహరోనులు వీరు పరిచర్య చేస్తుంటే మీరు ఒక్కరేనా దేవునికి బలిపీఠం దగ్గర బలి అర్పించాలా అంటూ ఒక ఘనత, ఒక స్థానంలో మేము కూడా ఉండాలని ఆ యొక్క ఆలోచన కలిగి వారు చేస్తుంటే వీరు చేస్తుంది తప్పు అని దేవుడు వారిని సరిచేయడానికి వారి యొక్క కుటుంబం అంతా నేల నోరు విడిచి ఏం చేసిందమ్మా, మెరింగేసి. అలాంటి సమయంలో ఈ యొక్క కీర్తనకారుడు కోరహు కుమారులు అని రాయబడి ఉంది. ఈ యొక్క కీర్తనకారుడు ఏం రాస్తుందంటే ఈ యొక్క దేవాది దేవునికి, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడైన ఉన్నాడు. ఏమై ఉన్నాడు? బహు కీర్తనీయుడు. ఈయన ఎలాంటి వాడంటే వర్ణింప శక్యం కానివాడు. అలాంటి దేవాది దేవుడు ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు. చివరిలోను ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను. ఈ దేవుడు ఏ దేవుడు? ఈ దేవుడు ఏ దేవుడు? పట్టణంలో ఉన్న దేవుడా, లేకపోతే పల్లెటూరులో ఉన్న దేవుడా, ఇంట్లో ఉన్న దేవుడా, బయట ఉన్న దేవుడా? ఏ దేవుడు? చెట్టులో ఉన్న దేవుడా, చెట్టు కిందన ఉన్న దేవుడా? ఏ దేవుడు? లోపల ఉన్న దేవుడా, బయట ఉన్న దేవుడా? ఏ దేవుడు? ఈ దేవుడు అని ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు కదా. ఏ దేవుడు? ఆయన్ని ఎందుకు ఆరాధించాలి? ఆయన్ని ఎందుకు గణపరచాలి? ఈ యొక్క లోకంలో అనేకమైన మన యొక్క శక్తి బలం అనేకములు ఉన్నాయి కదా. అవి ధరించుకొని నువ్వు నేను అవి అన్నీ సంపాదించుకొని ఇవే నాకు అంటూ ఆ ధనవంతుడు ఆ యొక్క ధనాన్ని పూజించినట్లు, తినుము త్రాగుము సుఖించు అని ధనవంతుడు చెప్పినట్లు చెప్పవచ్చు కదా. కానీ ఈ యొక్క కీర్తనకారుడు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. ఈ దేవుడు ఏమై ఉన్నాడు? మనం ప్రతిసారి ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇది నాకై ఉన్నాడా అని అనుభవ ప్రకారం ఆరాధించాలి. ఉట్టి మాటలు ఇక్కడి నుంచి దేవుడా వందనాలు, దేవుడా నాకు కాపాడు అంటూ ఆరాధన కాదు. కానీ దేవుడు అసలు ఏమై ఉన్నాడు? ఈ కీర్తనకారులు అసలు వారి కల్లారా చూశారు. భూమి అలాగ విడిపోయి వారి యొక్క కుటుంబం అంతా ఇలాగ మింగుతుంటే ఆ యొక్క సంతానము చూశారు స్వయంగా. అసలు ఏమైంది ఇది? భూమి ఏంటి ఇలా మొత్తం విడిపోవడం? చుట్టుపక్కల జనాలు ఉన్నారు కదా, వారికి మింగకుండా మా సంతానాన్ని ఎందుకు మింగేసింది ఇది అంటూ వారి యొక్క హృదయం నుంచి వచ్చిన ఈ ఆరాధన. ఈ దేవుడు ఏ దేవుడమ్మా? ఈ దేవుడు. ఈ దేవుడు ఏమై ఉన్నాడు? కొన్ని మాటలు చూసుకుని ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, మొదటి 2 కొరింథీ పత్రిక, మొదటిది 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. సంపూర్ణలై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. ఏ దేవుడమ్మా? ప్రేమ సమాధానములకు కర్తవైన దేవుడు ఈయన. ప్రేమ అంటే ఏంటి? పాపులని పరిశుద్ధుడైన దేవుడు ప్రేమించగలడా? దేవాది దేవుడు ప్రేమించాలంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో పరిశుద్ధమైన దూతలు ఉన్నారు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్తుతిగానములతో ఆరాధించే పరిశుద్ధమైన దూతలు కొన్ని కోట్ల దూతలు ఉన్నారు. వారికి ప్రేమించవచ్చు కదా. మానవుని యొక్క ప్రేమలాడదంటే జాతి, లేకపోతే చదువు, ధనము, లేకపోతే ఆ యొక్క స్థాయి
నేను ఒక ఉద్యోగస్తుడిని, నాకు తగినట్లుగా ఉద్యోగస్తుల్ని ప్రేమించాలా, లేకపోతే నేను సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలా, వారిని ప్రేమించాలా, లేకపోతే నాకు ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తి ఉంది, నాకు తగ్గట్టు వారికే ప్రేమించాలా, వారు మాత్రమే నాకు అర్హులు అని ఈ యొక్క మానవుని యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనకు మించిన గొప్ప శక్తిమంతుడైన దేవాది దేవుడు, ప్రేమ సమాధానములు కర్త అయిన ఆ యొక్క రక్షకుడైన దేవాది దేవుడు పాపులైన మానవుల్ని పరలోక రాజ్యం నుంచి చూసి, అయ్యో నశించిపోతారే, నా యొక్క చేతితో తయారు చేశాను, నా యొక్క నోటితో జీవ ఆత్మను ఊదేనే, వీరు నశించిపోతారు, ఆ యొక్క సాతాను యొక్క ఉరిలో పోతారే, నిత్యము ఆ యొక్క కటిక చీకట్లో ఉంటారని దేవాది దేవుడు తన యొక్క ప్రేమ, తన ఒక్కగానే ఒక కుమారుణ్ణి భూలోకానికి పంపించారు. ప్రేమ అంటే ఏటమ్మా? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఒక పదం కాదు, ఒక మనిషి రూపంగా దైవ కుమారుడు దిగి వచ్చిన మహాప్రేమమయుడైన ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమకు కర్త, ఆయన ప్రేమకు కర్త ఉన్నాడు. అందుకనే ఆ యొక్క ప్రేమను ధరించుకున్న నువ్వు నేను ఆయన్ని ఆరాధించాలి. చాలామంది అంటుంటారు కదా, ఈయన తప్ప నాకు ఎవరు లేరు. మొన్న ఇక్కడ విజయనగరము స్టేషన్ ఇవతల పక్క వైఎస్ఆర్ నగర్ ఆపోజిట్ కాలనీలోనే ఒక ప్రేమికులు అబ్బాయి ఏం చేశాడంటే ఫోన్ చేశాడు, ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి, నేను పలానా జాగాలో ఉన్నాను, నువ్వు వస్తావా రావా, ఏ అమ్మాయి తెలీదు కానీ ఫోన్లో మాట్లాడింది, వాయిస్ రికార్డ్ అయిపోయింది. ఆ ఫోన్లో మాట్లాడి నువ్వు వస్తావా రావా అంటూ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ట్రాక్ మీద కూర్చుని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అమ్మాయి, నేను రాను, నేను క్లాస్లో ఉన్నాను, నేను రావడానికి అవ్వదు అని చెప్పగానే, నువ్వు రాకపోతే నేను ఇప్పుడే చనిపోతాను, నేను పలానా రైల్వే ట్రాక్, నువ్వు చచ్చిపోగానే నేను రాలేను అన్న వెంటనే ఆ అబ్బాయి ఎక్కడైతే మాట్లాడాడో ఫోన్ అక్కడ పెట్టేసి ఒక 2 కంబాల దూరం వెళ్ళి ట్రాక్ దగ్గర పెట్టేశాడు. ఎవరి కోసము? ఒక అమ్మాయి కోసం. ఇలాంటి ప్రేమ దేవాది దేవుంది కాదు, సర్వ మానవుల కొరకు. ఒక అమ్మాయి కోసం కానీ అబ్బాయి కోసం కానీ ప్రేమించే ప్రేమ కాదు. కానీ దేవాది దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి చూసి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని తన యొక్క ప్రేమను వెల్లాడిపరుచుచున్నాడు. ఎవరినమ్మా? చూడండి మన యొక్క జీవితం ఎలాగుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమ, ఆ యొక్క ప్రేమ పొందలేకపోతున్నారు మానవులు. అందరూ పాపులే. ఒక దైవజనుడు టీవీ యాంకర్ అడుగుతున్నాడు, మీరు చెడ్డవారండి అంటే, నేను చెడ్డవాడిని కాదు అంటున్నాడు. చెప్పొచ్చు కదా, యేసుక్రీస్తు నామమున మేము చెడ్డవారే, కానీ ఆయన యొక్క రక్తంలో మేము కడుగుబడ్డాం, ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు ఆయన. అందు నిమిత్తమై నేను చెడ్డవాడినే. భక్త సింగ్ గారికి ఇలాగ అడిగితే ఎంతో ప్రకటిస్తున్నారంట. భక్త సింగ్ గారికి, భక్త సింగ్ అలాగే ప్రకటిస్తుంటే ఈ పక్కన ఉంటారు కదా విశ్వాసులు, అన్నా నీకోసం ఇలాగ చెప్తున్నారు, అలాగే చెప్తున్నారు. అవునా, అలాగే చెప్తున్నారా? సరేలే, మేము అలాంటి వారు కదా, అలాంటి వారి కోసం కదా ప్రభు వచ్చాడు. మేము పాపులము కదా, దుష్టులమే కదా, అందుకనే కదా ఈ యొక్క భూలోకానికి దేవాది దేవుడు మానవ స్వరూపమును ధరించుకొని నీ కొరకు నా కొరకు వచ్చాడు చెప్పుకొని అన్నాడంట. మరి నా జీవితంలో దేవాది దేవుడు ఇచ్చిన ప్రేమ ధరించుకున్నవారు ఎవరైనా తిడితే, మీరు దుష్టులు, మీరు పాపులు అంటే ఏం చేస్తామమ్మా? మేము పాపులు కాదు, మేము దుష్టులు కాదు అంటాం కదా. కానీ దేవాది దేవుడు తన మహాప్రేమ ఈ భూలోకానికి తీసుకొచ్చి ఆయన ఏమై ఉన్నాడమ్మా? ప్రేమ గల దేవుడై ఉన్నాడు. ఆ ప్రేమ పొందిన నువ్వు నేను ఆయన్ని గణపరచాలి. ఒక్కగానే ఒక కుమారుణ్ణి దేవాది దేవుడి యొక్క భూలోకానికి మానవ స్వరూపం ధరింపబడి
భూలోకానికి వచ్చి తన యొక్క ప్రేమను చూపించాడు. నాశనమైపోతున్న ఆ యొక్క కటిక చీకట్లో వెళ్ళబోతున్న మానవుణ్ణి రక్షించాడు. ఆ ప్రేమ ఇప్పుడు నీకు నాకు పంచిపెట్టాడు. ఆ ప్రేమ మృతువు అవడానికి అవకాశం ఇవ్వలేదు దేవాది దేవుడు. ఆ ప్రేమ నిత్యము వెలిగింపబడి జీవింపబడుతుండాల. ఆ ప్రేమ తిరిగి ఆయన యొక్క సన్నిధికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. ఆయన ఇచ్చిన ప్రేమ తిరిగి ఆయన యొద్దకి వెళ్ళాలా. అందుకనే ఆ యొక్క ప్రేమ నీకు నాకు అనుగ్రహించి పెట్టాడు. ఆ ప్రేమ పొందిన వారిగా నువ్వు నేను, ప్రేమ గల దేవా, నా కొరకు ఈ యొక్క భూలోకానికి మానవ స్వరూపం ధరింపబడి భూలోకానికి వచ్చి నన్ను రక్షించుకున్నావయ్యా, వేవేల వందన స్తోత్రములు చెల్లిస్తున్నానని ఆ యొక్క ప్రేమ గల దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది మొదటిది. రెండోది చూద్దాం, చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 15:33. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై ఉన్నాడు. ఏ దేవుడమ్మా? సమాధానకర్తవైన దేవాది దేవుడు ఈయన. ఈ దినము నువ్వు నేను సమాధానకర్తవైన దేవాది దేవుని పొంది ఉన్నామా? యేసు ప్రభువు నమ్మేవు, యేసు ప్రభు యొక్క రక్షణ పొందావు, యేసు ప్రభు యొక్క రక్తము, ఆయన శరీరం తాగుతున్నావు, తింటున్నావు, ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో వచ్చి ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆయన ఇచ్చిన సమాధానము ఉందా? ఎవరైనా తిట్టారనుకోండి, ఏం చేస్తామమ్మా? నేనేమైనా తక్కువ అన్నా, నేనేమైనా మాట్లాడలేనా కదా, ఉపయోగిస్తామన్నమాట. నువ్వు నాకు కొడతావా? అన్యుడైన గాంధీజీ గారు ఈ యొక్క బైబిల్ చదివి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. క్రైస్తవుడైన నువ్వు నేను యేసు ప్రభువును ధరించుకొని నిత్యం ఆయన నామం బట్టి బ్రతుకుతున్న నువ్వు నేను ఎవరైనా ఒక్క చెంప మీద కొట్టారనుకో, కొట్టమ్మా, ఇక్కడ కూడా కొట్టు అంటామా? ఏమి? ఆయన సమాధానకర్త కదా. ఆ సమాధానకర్త వెళ్తూ వెళ్తూ ఆయన యొక్క సమాధానం నీకు నాకు ఇచ్చి పోయాడు కదా. ఆ సమాధానం మరి ఉపయోగించవా? మరి ఎలాగ ఆరాధన చేస్తాం? ఆరాధన ఎలాగొస్తుంది నీకు? ఆరాధన అంటే ఆసమాసగా కాకుండా దేవాది దేవుడిచ్చిన సమాధానం గుర్తు రావాలా. నేను ఈ వారంలో దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఎక్కడ సమాధానం పొందాను? తప్పిపోతున్న జీవితం నుంచి నేను కృంగుదలలో ఉంటే దేవాది దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, గుర్తు రావాలి. అది ఆరాధనకు వచ్చినప్పుడు నేను ఈ దినం ఏటని ఆరాధించాలి. ఇక్కడ వచ్చి ఆరాధన చేయడం కాదు, ముందే సిద్ధపరిచి రావాలా. సిద్ధపరుచుకొని నేను నా యొక్క పరిశుద్ధ దేవుని సన్నిధిలో తన యొక్క ప్రజల మధ్య నా అన్నలు అక్కలు కూడుకున్న చోట ఆ పరిశుద్ధ సన్నిధిలో నేను ఈ దినం ఏమని ఆరాధన చెయ్యాలా అని ముందే దేవుని సన్నిధిలో అప్పజెప్పుకుని రావాలా. మనం ఏం చేస్తామంటే వస్తాము, అన్నలు ఏ వాక్యం చెప్పారు ఆ వాక్యంతో ఆరాధన చేసి వెళ్ళిపోతాం. తిరిగి అది ఎప్పుడైతే ఆ గుమ్మం దాటుతామో అది మన దగ్గర ఉండదు. మరి పొందిన రక్షణ ఎక్కడ? ఆ గుమ్మం దాటితే చాలు, మళ్ళీ మర్చిపోతాం ఏటో దేవుడు ఇచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన ఆ యొక్క సమాధానం అన్నీ మర్చిపోతాం. ఎక్కడ వెళ్ళావమ్మా? చర్చికి వెళ్ళాను. దేనికి వెళ్ళావు చర్చికి? దేనికి వెళ్తామమ్మా? ఆరాధనకి వెళ్ళాను అనాలా. మందిరానికి ఆరాధనకి వెళ్ళాను. దేవుడు నాకు గత వారమంతా కాపాడి అనేకమైన ప్రమాదాల నుంచి కాపాడినందుకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క సమాధానము ధరించుకుని నేను ఆరాధనకి వెళ్ళాను. ఆయన్ని గణపరచడానికి వెళ్ళాను. ఆయన యొక్క ప్రజలు కూడుకున్న స్థలాల్లో ఆయన్ని స్తుతించడానికి వెళ్ళాను అని చెప్పాలా. అది హృదయం నుంచి రావాలా. ఒట్టి మాటలే ఇక్కడ నుంచి పెదవులతోనే బడబడ ఆరాధన చేసి జై హింద్ అని చెప్పాడు వెళ్ళిపోవడం కదా. ఆరాధన కాదు, హృదయం నుంచి ఆరాధన. ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం ఉందా? సత్యం అంటే ఎవరు? నేనే మార్గమును సత్యమును, ఆయనే ఉన్నారు. సత్యమైన ఆరాధన రావాలా. మన హృదయంలో సత్యము ఉండదు, కానీ దేవాది దేవుని ఆరాధిస్తుంటాం. దేవుడు అలాంటి ఆరాధన
అంగీకరించడానికి ఇష్టపడడు. యోబు అన్ని పోగొట్టుకున్నాడు. ఎవరండి అలాంటి ఆరాధన చేయగలరు? ఎవరు ఆరాధన చేయగలరు? కొడుకులు, కూతుర్లు, ఆస్తి పాస్తులు అన్నీ విడిచిపెట్టేసి ప్రభువా నీకు వందనాలని చెప్పగలమా? ఎవరు చెప్పగలరు? ఒక్క కొడుకు చనిపోతే అయ్యో ఈరోజు ప్రభు దినాన్నే చనిపోయాడే, మందిరాన్ని కూడా వెళ్ళాను, దేవుడు తీసేసుకున్నాడు. ఇలాంటి కృంగుదల ఉంటుంది మన హృదయంలో. కానీ యోబు అలా ఊహించుకోలేదు. కుటుంబం అంతా, కొడుకులు కూతుర్లు అందరు పోయారు, ఆస్తి అంతా పోయింది. మనకు ఒక్క ఆస్తి పోతే చాలు కదా, ఒక్క 10,000 రూపాయలు పోతే చాలు, దేవుడు నాకు సాయం చేయలేదు. ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ప్రకారం తృణీకరించే వారికి ఉన్నాం. కానీ యోబు అలాంటి కాదు. దేవుడిచ్చాడు, దేవుడు ఏమైనా తీసుకొచ్చామా? కొడుకు కానీ, కూతుర్లు కానీ, అమ్మకు కానీ, నాన్నకు కానీ, చెల్లికి కానీ, తమ్ముడు కానీ ఎవరికైనా పట్టుకుని వచ్చావా? ఎవరికి పట్టుకుని లేదు, ఎవరు కూడా పట్టుకొని పోలేదు. అక్క రాక, నేను చనిపోతున్నాను, నాతో రాక, ఎన్ని రోజులు ఉన్నావు కదా నాతోనే, వస్తుంది అక్క? రాదు. అన్నయ్య రా అన్నయ్య, నువ్వు కూడా నాతో చనిపో అన్నయ్య అన్నామనుకో, ఏమంటాం? ఒక బాబుకి ఇలాగే మధ్యరాత్రి ఏమైందంటే ఆ బాబు చనిపోయాడు. చనిపోతే మరి నెక్స్ట్ రోజు ఏమైందంటే పాతి పెట్టేయాలి కదా, తెల్లవారేసరికి బాబు లెగురా 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 అనేసి వాళ్ళమ్మ లేపితే లెగలేదు బాబు. వాళ్ళమ్మ అయ్యో నా కొడుకు చనిపోయాడు అనగానే మొత్తం ఫ్యామిలీ అందరు వచ్చేసి చాలా హంగమా చేసేస్తున్నారు. వాళ్ళ నాన్న అన్నాడంట, ఒరే నాన్న, నాయ ప్రాణం పోసుకుని నువ్వైనా బతుకుతే బాగుండురా, ఒరే నువ్వు ముందే చనిపోయావు, నాకైనా సమాధి చేసి నువ్వు తర్వాత చేస్తే బాగుండు కదా, నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికేనరా, నేనైనా నీకోసం చనిపోయి ఉంటే బాగుండురా అంటున్నాడు. ఏడుస్తుంటే ఈ యొక్క కుర్రోని యొక్క ఆత్మ పైకి వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. ఏం ప్రభువా, నాకు చూడండి ఎంత బాధపడుతున్నారు మా అమ్మ నాన్నలు, మా బంధువులు, అక్కలు, అన్నాలు ఎంత బాధపడుతున్నారు చూడండి, మా నాన్నగారు అయితే ఎంత బాధపడుతున్నారు, ఆయనైనా చనిపోతే బాగుండు అని ఏడుస్తున్నాడు చూడండి ప్రభువా అని ఆ యవనస్తుడు ఆ దేవుని దగ్గర మొరపెట్టుకుంటా, సరే బాగానే ఉంది, నీ యొక్క ప్రాణము తిరిగి నీ యొక్క శరీరంలో పంపుతాను, ఎల్లు, ఎవరెవరైతే ఏడుస్తున్నారో రేపు తిరిగి నీ దగ్గరికి వస్తాను రాత్రి తీసుకెళ్ళడానికి, ఎవరైనా నీకోసం చనిపోతాను అని చనిపోతే నీకు తీసుకురాను, లేకపోతే తిరిగి నీకు తీసుకొచ్చేస్తాను అన్నాడు. దేవుడు తిరిగి తన ఆత్మను పంపించిన తన కుర్రవాడు అందరూ లగగా ఏడుస్తున్న ఆ చోట టక్కుమని లేచాడట, కళ్ళు తెరిచి. లేకగానే అందరు ఆశ్చర్యపోయారు, ఎవరి కన్నీళ్ళు వాళ్ళు తుడిచేసుకున్నారు. ఒరే నాన్న బతికొచ్చావా, ఎంతో సంతోషించారు. మళ్ళీ తిరిగి బంధువులందరూ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నిన్నటి నుంచి ఏడుస్తున్నావు కదా, నీ ముఖం వాసిపోయింది కదమ్మా, ఈరోజు రాత్రికి దేవుడు నీకోసం ఎవరైనా చనిపోతే నీకు తీసుకెళ్ళాలని చెప్పాడమ్మా, అందుకని నా కోసం చనిపోమ్మా అన్నాడంట. నీకు బుద్ధి బుర్ర ఉందా లేదురా? నువ్వు బతికి వచ్చావని ఎంతో సంతోషిస్తుంటే మళ్ళీ నా కోసం చనిపోమంటావా అని చెప్పేసి, ఉండు నాకు ఉండడము టైం అవుతుంది, నాన్న డ్యూటీకి వెళ్ళాలని వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నకి వెళ్ళి, నాన్న నువ్వు నేను చనిపోతే నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతుకుతే బాగుండురా, నేను చనిపోయి ఉంటే బాగుండురా అని ఏడ్చావు కదా నాన్న, ఈరోజు నువ్వు చనిపోనాడు అంటే, ఓరెవరే దరిద్రుడు, నాకు చనిపోమంటావురా? నువ్వు ఏదో బతికి వచ్చావని సంతోషిస్తుంటే చనిపోమంటావా అంటూ వాళ్ళ నాన్న గద్దించి డ్యూటీకి వెళ్ళిపోయాడట. వాళ్ళ ఇంటిలో చెల్లికెళ్ళి అన్నకెళ్ళి అడిగాడు, ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు. ఉండి 99 సంవత్సరాలు అవ్వ ఉందట. అవ్వ దగ్గర వెళ్ళి, అవ్వ నువ్వు ఎన్ని సంవత్సరం బతికావు కదా, నా కోసం ఈరోజు చనిపోవా అనేసి అడిగాడంట. నీకు అసలు బుద్ధి బుర్రి ఉందా లేదురా?
నేను 99 సంవత్సరాలు బ్రతికాను, ఇంకొక సంవత్సరము బతికి సంచరి కొడదామని చూస్తుంటే చనిపోమంటావా నువ్వు అంటే 99 సంవత్సరం బతికిన అవ్వ కూడా తన కోసము చనిపోవడానికి ఇష్టపడలేదు. నా జీవితంలో కూడా దేవాది దేవుడు ఈ యొక్క భూలోకానికి ఒక్కగానే ఒక్క కుమారుని పంపించాడు. ఏ సంబంధం లేని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏ అమ్మ కానీ, నాన్న కానీ, ఏ చెల్లి కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ ఎవరు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. నేను చనిపోతున్నాను, నా కొరకు చనిపో, నేను శిక్ష పొందుతున్నాను, నా కొరకు జైలు, నేను తప్పు చేశానంటే ఎవ్వరు కూడా వెళ్ళారు. కానీ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు వేయించుకొని ఏ పాపం ఎరగని ఆయన తలకు ముండ్ల కిరీటము, ఆ యొక్క శరీరం అంతా ఇనుప కొరడాల దెబ్బలు తిని ఆయన యొక్క సమాధానం నీకు నాకు అనుగ్రహించి పెట్టాడు. ఆ సమాధానకర్తమైన దేవాదేవుని ఇది నా ప్రభువా, నా కొరకు నేను పొందవలసిన ఆ శ్రమ మీరు పొంది నాకు సమాధానం అనుగ్రహించి పెట్టారయ్యా. నాకు సమాధానకర్తమైన దేవాది దేవుడే ఉన్నారయ్యా. అందునిమిత్తం నా హృదయారా నా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను ప్రభు అంటూ ఆయన్ని ఆరాధించబద్దులమైన. ఇది రెండోది. మూడోది చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గంగానున్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, న్యాయములు. ఆయన నిర్దోషివై నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవత్నుడు. నమ్ముకొనదగిన దేవుడు, నమ్మదగని వారమే ఉండగా దేవాది దేవుడు నమ్ముకొనదగిన దేవాది దేవుడుగా ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. మనం ఆయన నమ్ముకోవడానికి యోగ్యత లేని వారము. పాపులైన మానవుడు పరిశుద్ధమైన దేవాదేవుని ఎట్లా నమ్ముకోగలడు? ఆ నీతిమంతుడైన మానవుడు నీతిమంతుడైన దేవాది దేవుని ఎట్లా నమ్ముకోగలడు? ఎట్లా ఆశ్రయించగలడు? ఎట్లా ఆయన్ని కొనియాడగలడు? ఎట్లా ఆయనతో మాట్లాడగలడు? పరిశుద్ధ దేవాది దేవుడు ఆయన. నమ్ముకోవడానికి ఏ మాత్రము యోగ్యం లేదు. నీకు నాకు దేవాది దేవుడు ఈ యొక్క భూలోకానికి ఆయన ఎలాగొచ్చాడమ్మా? నమ్మదగిన దేవుడుగా ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. చూడండి, రోమపత్రికలో చూడండి. రోమపత్రిక మన యొక్క జీవితం ఎలాగుందో చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వాద్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకపో. ప్రతి మనుషుడు అబద్ధం గలవారే. కొంత సమయమే ఏదో ఒక సాకులు అంటే అబద్ధములు చెప్పేవారికి ఉన్నాం. కొద్దిగా ఎక్కడ లేవురా అనగానే ఆదివారం మందిరానికి రాలేదనుకో, దైవజనులు కనిపించి ఏమమ్మా రాలేదు అంటే, అన్నకి ఏది అబద్ధం చెప్దాము? అబద్ధం అంటే కరెక్ట్గా నమ్ముతారు. నిజం చెప్పండి నమ్మరు. అంటే అబద్ధం చెప్పిన వెంటనే టక్కుమని నమ్మే, అవునా అలాగా అంటూ పంపించేస్తారు. అదే సత్యం చెప్పామనుకో, ఏటమ్మా అది కూడా ఇది కూడా అని చెప్తారని అబద్ధం టక్కుమని నమ్మించి పంపించేలా. అలాంటి అబద్ధకులము మనం. దేవాది దేవుడు నమ్మదగిన దేవుడుగా ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. మనలో కొద్ది కూడా సత్యం లేదు. అలాంటి అసత్యమైన మానవుల మధ్య దేవాది దేవుడు, నీతిమంతుడైన దేవాది దేవుడు ఆ నీతిమంతుల దగ్గరికి దిగి వచ్చాడు. ఎవరు దిగి వస్తారు? నేను పాపం చేశాను, నా కోసము శిక్ష పొందయ్యా అనా. నీ శిక్ష ఎవరు? నేనెందుకు పొందుతాను? నువ్వు చేసిన పాపం కొరకు నేనెందుకు పొందుతాను అంటాం కదా. కానీ దేవాది దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి తండ్రి కుడిపార్శ్వం మందు కూర్చుండి పరిశుద్ధుడు 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 అనే స్తుతిగానము చేయించుకున్నట ఆయన ఇష్టపడలేదు. కానీ ఈ యొక్క భూలోకానికి నీ కొరకు నా కొరకు
పూజించుకోవడానికి వచ్చాడు. ఆయన యొక్క నీతి నీకు నాకు అనుగ్రహించి మేము పొందవలసిన ఆ శిక్ష ఆయన పొంది శిక్ష అంతా భరించుకున్నాడు. అందుకనే ఆయన నమ్మదగిన దేవుడుగా వచ్చాడు. ఆ నమ్మదగిన దేవాదేవుని ఈ దినం, ప్రభువా నీ యొక్క సాహసం ఇచ్చావు ప్రభు, నిన్ను నమ్ముకోవడానికి నన్ను స్వీకరించావు ప్రభు, నీ కుమారుడుగా నన్ను స్వీకరించావు ప్రభువా, నేను మిమ్మలను నమ్మడానికి ఏమాత్రం యోగ్యుని కాదు, యోగ్యురాలను కాదు, కానీ మీరు మాత్రం నమ్ముకొనదగిన దేవుడుగా నన్ను కూడా ఏర్పరచుకొని నా స్తుతి ఆరాధన కూడా ఇష్టపడి అంగీకరిస్తున్నందుకు వందనా స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు అని ఆయన్ని ఆరాధించబద్దులమైంది. ఇది మూడవది. నాలుగోది చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం. 7:2. అందుకు స్తెఫను చెప్పునదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రాహాము హారానులో కాపురముండగా మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చాలమ్మా, ఏ దేవుడమ్మా? ఆయన మహిమగల దేవుడు. నువ్వు నేను ఆయన్ని చూడలేము, ఆయన నమ్ముకుందామన్నా నమ్ముకోలేము. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అనేక అద్భుతాలు చూస్తున్నారు. సముద్రం ఈడిపోవడము, ఆకాశం నుంచి అగ్ని రావడము, ఆ ఆకాశం నుంచి ఆ యొక్క అగ్ని వచ్చి దహించడము, అనేకమైన అద్భుతాలు చూశారు. ఆ యొక్క ఐగుప్తు ప్రజల నుంచి, ఆ బంధకము నుంచి, ఆ బందిగున్న బంధకం నుంచి విడిపించిన దేవాది దేవుడు తన యొక్క సైన్యాన్ని పంపించి ఆ ఇశ్రాయేలు ప్రజలకు విడుదల చేసింది. తన సైన్యం ఎవరమ్మా? దేవుని యొక్క సైన్యం ఎవరు? కప్పలు, ఈగలు, మళ్ళీ ఏంటి చెప్పండి, తేళ్ళు, ఇలాంటివి దేవుని యొక్క సైన్యము. అలాంటి సైన్యాన్ని పంపించి వారి దగ్గర కలవరం పుట్టించి నీకు నాకు విడుదల, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల. అలాంటి దేవాదేవుని ఎప్పుడు చూడలేదు. అరే, మేము ఐగుప్తులో ఆ యొక్క బంధకములో ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని విడిపించాడు కదా, ఆ దేవుని చూడాలని ఎంతో ఆశపడ్డారు. చాలాసార్లు మనం కూడా ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు వస్తే బాగున్ను, చూద్దును అనుకుంటాం కదా. ఈ అన్ని వరాలు అడిగేదాం అనుకుంటాం. నేను ఒక మాట నా భార్యకి అడిగాను. ఏమని? అమ్మాయి, ఇప్పుడే దేవుడు వచ్చి నీకు ఏమైనా వరం అడిగితే ఏమంటావంటే మాటలు రాలేదు. తక్కువని దేవుడు వచ్చాడు, ఏం కావాలమ్మా చెప్పు, అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతానంటే ఏం అడుగుతామమ్మా? ఏం అడుగుతాం? తక్కువని చెప్పు అన్నామనుకో, ఏం అడుగుతాం? ఏం అడగలం కదా. ఏం అడగాల? డబ్బు అడగాల, ఆరోగ్యం అడగాల, ఈ ధనం అడగాల, సంతానం అడగాల, నా పిల్లల ఆరోగ్యం అడగాల, బోల్డ్ ఉన్నాయి. ఏం అడుగుతాం? చెప్పు, టక్కమని చెప్పు అంటే నోటి నుంచి రాలేదు. అలాగే దేవాది దేవుడు, మహిమగల దేవుడు అన్నీ ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏంటి అన్నీ దొరుకుతున్నాయి కానీ ఈ దేవుడు కనిపించలేదని అహరోనుతో వెళ్ళి, అయ్యా మాకు ఐగుప్తు నుంచి విడుదల చేసిన దేవాదేవుని చూడాలని ఉంది, ఆ యొక్క రూపం తయారు చేయంటే దూడని తయారు చేశాడు. ఎంతో గంభీరంగా మహిమపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఈ మోసేమో కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వచ్చేసరికి ఇక్కడ బొమ్మలాట ఆడుతున్నారు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలంతా చెడిపోయారు. అప్పుడు దేవాది దేవుడు చూసి ఆయన మహిమగల దేవుడుగా నిరూపించుకున్నాడు. చెడు కార్యానికి ఇష్టపడడు, చెడు పనులకు ఇష్టపడడు, ఆయనకు వేరే రూపంగా సేవించడానికి ఇష్టపడడు. మనం ఊహించుకుంటాం దేవుడు ఇలాగున్నాడు, ఆయన ఆరాధించాలి. కానే కాదు, ఆ రూపం కానే కాదు దేవుడు. ఆయన మహిమగల దేవాది దేవుడే ఉన్నాడు. ఆ మహిమ ఆయన పోతూ మానవుడికి ఇచ్చాడు. మానవుడికి ఇప్పుడు యేసు ప్రభు ఎలాగుంటారు అని చెప్పారు అనుకో, ఎలాగుంటారమ్మా? యేసు ప్రభు ఎలాగుంటాడంటే ఎలా చెప్తాం? ఒక క్రైస్తవుడికి చూడండి యేసు ప్రభుకు చూసినట్టుంటుంది అని చెప్తా. ఒక విశ్వాసికి చూడండి, ఒక ఆత్మీయురాలు ఆత్మీయుడికి చూడండి యేసు ప్రభు ఎలాగుంటాడో అలాగుంటారు. యేసు ప్రభుకి ఎక్కడ చూపించగలము?
ఎప్పుడో 2024 సంవత్సరాల ఏళ్ళు క్రితమే యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయారు. ఎవరు చూసిన వాళ్ళు, ఎవరు ఫోటో తీసిన వాళ్ళు, ఆ రూపం ఎవరు ఫోటో తీసి అప్పుడు ఎవరు కెమెరాలు కనిపెట్టి ఉన్నారు. కానీ అప్పుడు అలాంటి దేవాది దేవుడు, మహిమ స్వరూపమైన దేవాది దేవుడు ఈ దినము నీకు నాకు ఆ యొక్క గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏ భాగ్యం అంటే మహిమ గల దేవాది దేవుణ్ణి ఆరాధన చేయడానికి, ఆయన్ని కొనియాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి మౌనంగా ఉండక ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఇచ్చిన ఆ మహిమ ఆయనకు తిరిగి చెందాలని ఇష్టపడుతున్నాడు. దేవదూతలు ఉన్నారు, ఆరాధిస్తున్నారు, అది యోగ్యం అని అనుకోలేదు. కానీ మానవుడు, పాపైన మానవుడు, తన యొక్క రక్తంతో కొనబడిన మానవుడు ఆరాధిస్తుంటే పరిశుద్ధమైన దేవదూతలకి చుట్టూరా నిల్చోబెట్టి, చూడండి నా కుమార్తె నా కుమారుడు ఆరాధిస్తున్నారు చూడండి అని పరలోక రాజ్యం నుంచి చూపిస్తుంటాడు. నీ ఆరాధన అలాగా స్వీకరిస్తాడు. అలాంటి మహిమ గల దేవుణ్ణి ఈ దినము ఆరాధన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది ఎన్నోదమ్మా? 4వది. చివరిగా రోమపత్రిక 15వ అధ్యాయం. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము 13వ వచనం. 15:13. దేవుడు చదవమ్మా. విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవాడటకు నిరీక్షణకర్తయగు దేవుడు. ఏ దేవుడమ్మా? నిరీక్షణకర్త ఆయన. ఈ దినము నువ్వు నేను ఇలా బతికి ఉన్నామంటే ఆయన ఇచ్చిన నిరీక్షణ. ఆయన ఇచ్చిన నిరీక్షణ ఎలాంటిదంటే, దేవాది దేవుడు ఎలాంటిన్నా భూలోకానికి మానవ స్వరూపంలో వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుకు నమ్ముతున్న వాడు కూడా అలాంటి వారు అవుతారు. అది గొప్ప నిరీక్షణ. యేసు ప్రభుకు ఎందుకు నమ్ముతున్నావు అనగానే, నేను నా పాపములన్నీ పోగొట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్తానని నమ్ముతున్నాను అని చెప్పాలి. ఒక్క మాటలు తేల్చేలా. ఎందుకు? నాకు దేవాది దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. ఏ నిరీక్షణ? మృత్యుంజుడై తిరిగి లేస్తాను. అన్యులకు క్రైస్తవులకు ఉన్న భేదం ఏంటంటే, క్రైస్తవులు లేపబడతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. అన్యులు లేపబడతారు, నరకంకి వెళ్ళిపోతారు. ఇదే నిరీక్షణ. క్రైస్తవులు లేపబడతారు, పరలోక రాజ్యంకి వెళ్తారు. అన్యులు లేపబడతారు, ఎక్కడికి వెళ్తారమ్మా? నరకానికి వెళ్తారు. ఇదే గొప్ప నిరీక్షణ. నువ్వు నేను నమ్ముతున్నది ఈ జీవం కోసమే, పరలోక రాజ్యం కోసమే. ఒక పెద్దమ్మ వెళ్ళి తలుపు కొట్టిందంట. ఒక అతను వెళ్ళి నేను యేసు ప్రభుని చూడాలని తలుపు కొట్టింది. తలుపు కొడితే తలుపు తీయబడింది. తలుపు తీయబడి, అయ్యా నేను యేసు ప్రభుని చూడాలి అన్నాడంట. యేసు ప్రభుని చూడాలా? తలుపు మూసాడు. ఉండు అంటూ తలుపు మూసాడు. ఆయన పక్కకు జరిగిపోయాడు. ఇంకొక అతను వచ్చాడు, తలుపు తీయబడింది. అయ్యా నేను యేసు ప్రభుని చూడాలి అన్నాడంట. యేసు ప్రభా ఉండు అంటూ ఆయన కూడా మళ్ళీ తలుపు వేసాడు. మళ్ళీ ఒక పెద్దమ్మ వచ్చింది, కుంటూ నడుచుకొని తలుపు వచ్చి కొట్టింది. తలుపు తీయగానే, యేసు ప్రభువా వందనాలయ్యా, ఎన్ని రోజుల నుంచి నిన్ను చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఈ యొక్క నిరీక్షణ ఎప్పటి నుంచో నీకు చూడాలని ఆశపడుతున్నాను, ఇప్పుడు కనిపించారా ఎంత మహిమగల ప్రభువు అంటూ తన యొక్క మనోనేత్రాలు వెలగింపబడి యేసు ప్రభుని అంటే ముందు వచ్చిన ఇద్దరికి కూడాను యేసు ప్రభుకు చూడాలని ఆశ, కానీ యేసు ప్రభువే తలుపు తీస్తే యేసు ప్రభువు కాదు అంటూ ఆ యొక్క అనుభవం లేదు. యేసు ప్రభు తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసిన ఎడలా మరి యేసు ప్రభువే తలుపు తీసినా యేసు ప్రభు ఎవరు యేసు ప్రభుకు చూడాలని ఉందయ్యా అంటాం కదా. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా దేవాది దేవుడిచ్చిన
ఆ యొక్క ప్రేమ ధరించుకుంటాము, ఆయన యొక్క సమాధానం ధరించుకుంటాము, ఆయన యొక్క నమ్మకం కలిగి ఉంటాము, ఆ మహిమగల దేవుణ్ణి సేవిస్తాము, ఆ దేవాది దేవుని నిరీక్షణతో ఎదురు చూస్తుంటాం. యేసు ప్రభువే వచ్చి తలుపు కొట్టి తీస్తే చూసినా యేసు ప్రభు ఎవరో తెలియని వారిగా ఉంటారు. చాలా రోజుల నుంచి అనుభవం మీద దేవాది దేవుని ఆరాధిస్తున్నాము. యేసు ప్రభువే నీకు కనిపిస్తే, అయ్యా యేసు ప్రభుని చూడాలని ఉంది అంటే యేసు ప్రభు వెళ్ళిపోతాడు. ఇన్ని దినాల నుంచి ఏం చూసావు? పిలుపు అడిగాడంట, ప్రభువా ప్రభువా మాకు తండ్రిని కనుపరచు, అంతే చాలు. అరే అరే పిలుపు, ఇన్ని రోజులు నాతో ఉన్నావు, నన్ను చూస్తే సూర్యుడు ఉన్నాడు అనుకో, వెలుగు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వెలుగు ఎక్కడి నుంచి, ఎండ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఈ యొక్క ఎండని చూస్తే సూర్యుడిని చూసినట్టే, వెలుతురిని చూసినట్టే, సూర్యుడిని చూసినట్టే. మళ్ళీ సూర్యుడిని చూడాలి అనుకున్నాం అనుకో, ఏటద్ది? కళ్ళు పోతాయి. స్వయంగా ఇలా కళ్ళు తెరిచి మంచి ఎండాకాలంలో సూర్యుడిని చూస్తే ఎలా ఉంటుందమ్మా? కళ్ళు మనం చూడలేం. దేవాది దేవుడు, ఆ మహిమగల దేవాది దేవుడు, అలాంటి దేవాది దేవుడు యేసు ప్రభుని చూస్తే తండ్రి అయిన దేవుణ్ణి చూసినట్లే. మొన్న నా భార్యకు వచ్చి ఒక ప్రభుదినము వచ్చి యెహోవా సాక్షులు ఒక ఇద్దరు సిస్టర్ వచ్చి, అమ్మ దేవుని కోసం చెప్పాలి అన్నారు. దేవుని కోసం ఏ సంఘం అంటే మేము ఈ సంఘం అన్నారు. ఏ సంఘం అమ్మా అంటే, ఏ దేవుడి కోసం చెప్తారు? కావాలి కోట అనే బుక్ ఇస్తుంటారు కదా, మీకు కూడా ఇచ్చి ఉంటారేమో. ఆ బుక్ ఇచ్చారు. ఏ దేవుడి కోసం చెప్తారంటే యెహోవా దేవుడి కోసము. యెహోవా దేవుడి కోసం మేము రక్షణ పొందామమ్మా, మేము మారు మనసు పొందాము, మేము ఇడవకుండా నిత్యం మందిరానికి వెళ్తామంటే, లేదు లేదు యెహోవా దేవుడి కోసం చెప్పాలంటే, లేదు యెహోవా దేవుడి కోసము నో ఎంట్రీ మా ఇంటికి. యెహోవా దేవుడు తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి? యేసుక్రీస్తు లేకుండా యెహోవా దేవుడు కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తునే ధరించుకున్న వారికి మాత్రమే, ఆయన రక్తంలో కడగబడిన వారికే, ఎండను చూసి సూర్యుడు అనుకున్న వారికే సూర్యుడి దగ్గర అవకాశం. ఈ ఎండ వేరు సూర్యుడు వేరు అన్నారనుకో, ఎలాగుంటుందమ్మా? అలాగే ఈ దేవాది దేవుడు కూడా నిరీక్షణ గల దేవాది దేవుడు. నీకు నాకు ఈ యొక్క భూలోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఖాళీ సమాధి ఎక్కడ లేదు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. మీ ఊర్లో కానీ, మీ యొక్క పంచాయతీ కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాల్లో కానీ, మీ రాష్ట్రాల్లో కానీ ఖాళీ సమాధి ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. బహుశా ఒకవేళ ఆ సమాధి నుంచి లేచి వచ్చాడు, కొన్ని దినాలు బతికాడు, తిరిగి సమాధికి వెళ్ళాడు, ఖాళీ సమాధి లేదు. యేసు ప్రభుది ఒక్కరిదే. ఆ యొక్క గొప్ప నిరీక్షణకర్తమైన దేవాది దేవుడు తిరిగి నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. ఆయన నువ్వు నేను ఆ యొక్క ప్రేమను పొందిన వారిగా, ఆ సమాధానం పొందిన వారిగా, ఆ నిరీక్షణ గల దేవాది దేవుణ్ణి అంగీకరించిన వారిగా, ఆ యొక్క నమ్ముకునదగిన దేవాది దేవుని సేవించాలని దేవుని యొక్క అభిష్టమై ఉన్నది. అందుకనే ఇది మన ఆరాధనలోకి మన యొక్క ఆత్మ ప్రాణం వెళ్ళకముందు దేవాది దేవుడు నాకు ఏమై ఉన్నాడు, నేను ఏమని ఆరాధించాలి, ఏమని గణపరచాలి, ఏమని స్తుతించాలి ఆయన్ని. పాటల ద్వారా ఆరాధన చేసేటప్పుడు ఆ యొక్క పాటలు ఆయనకు తగినట్లు ఉండాలి. ఒట్టి పాటలు పాడేయకూడదు. మనం ఏదో పాడుతూ అలాగా వెళ్ళిపోతుంటాం కదా, అలా పాడకూడదు. ఆ యొక్క పాటలు పాడుతుంటే హృదయం నుంచి ఉప్పొంగి రావాలి దేవాది దేవుని చేసిన కార్యము. అలాంటి దేవాది దేవుణ్ణి ఈ దినము నువ్వు నేను ఆరాధించబద్దులమైన నిరీక్షణ గల దేవుణ్ణి ఆరాధించబద్దులం. ఈ నిరీక్షణ గురించి కొద్ది మాటలు చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కొంతమంది భారతీయులు రష్యా దేశానికి పట్టుబడి తీసుకెళ్ళి కొంతమందికి బ్రదర్స్కి ఒక పక్క, సిస్టర్స్కి ఒక పక్క సపరేట్ వేరువేరుగా పెట్టారు. జైల్లో పెట్టేసి
వారు అంటున్నారంట, ఎవరై అందరినీ పిలిపించి ఈ పక్క సిస్టర్స్ ఈ పక్క బ్రదర్స్ పిలిచేసి, మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అంటే చేతులెత్తండి ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే అని చెప్పగానే ఎవ్వరు ఎత్తడానికి భయపడిపోయారంట. మొదటి రోజు విడిచిపెట్టారు, రెండో రోజు వచ్చింది, రెండో రోజు కూడా పిలిపించారు అందరినీ. నిజం చెప్పండి, ఎవరైనా క్రైస్తవులు ఉంటే చెప్పండి అంటే ఈ క్రైస్తవత్వం నుంచి వేరు చేసేలా, అసలు క్రైస్తవులుగా ఉండకూడదని వారి యొక్క మనస్సు. అందుకనే వారిని ఇలాగ హింసిస్తున్నారు. చాలామంది క్రైస్తవులు అనగానే వాళ్ళకి తీసుకెళ్ళి చితగొట్టి చంపేస్తున్నారు. అలాంటిది ఒక అతను రెండో రోజు వచ్చి యేసు ప్రభుకి నమ్ముతున్నావంటే తల ఊపుతున్నారు, ఇలాగా తల ఊపుతున్నారు. నమ్ముతున్నావా అని ఒక అతనికి చెప్తే తన భార్య వెనక ఒక అడుగు వెనకేసి నా భర్త ఒప్పుకున్నాడా లేదా అని ఇలాగ చూసిందంట, ఇలాగ అన్నాడంట. తర్వాత మళ్ళీ వదిలేస్తే తన భార్య వెళ్ళి చెప్పిందంట, ఏమయ్యా యేసు ప్రభుకి నమ్ముకున్నావా అంటే ఎందుకు నమ్ముకోలేదని చెప్పావు అంటే, చంపేస్తారమ్మాయి, వాళ్ళు మూర్ఖులు చంపేస్తారంటే నువ్వు ఏదో బతుకున్నాను అనుకుంటున్నావు ఏంటి? యేసు ప్రభుకి ఎప్పుడైతే నమ్ముకోలేదన్నావో అప్పుడే నువ్వు చనిపోయావు. నా ఉద్దేశంలో నువ్వు నాకు లేవు, చనిపోయావు. యేసు ప్రభుకే నువ్వు జీవంతో లేకపోతే నాకెలాగ మొగుడుగా నువ్వు జీవంతో ఉన్నాను అనుకుంటున్నావు? ఒకే ఒక మాట అన్నదంట, ఒకే ఒక మాట అనేసి వెళ్ళిపోయింది. మూడో రోజు పిలిపించి ఎవరు క్రైస్తవులుగా ఉన్నారు ఇంకా చెప్పండి అనగానే ఈయన ధైర్యంగా చేతులెత్తాడంట. ధైర్యంగా చేతులెత్తి, నిజంగా నువ్వు నమ్ముతున్నావా అనగానే నిజంగా నమ్ముతున్నాను. రష్యా దేశంలో హింస చేసి చంపాలంటే ఎలాగంటే అక్కడ ఒక దున్నపోతులు ఉంటాయి. దున్నపోతు యొక్క చర్మము తీసి అది ఏం చేస్తారంటే కుట్టేస్తారు. ఆ తడి ఉన్నప్పుడే కుట్టేస్తారు, చుట్టూరా గాలి వెళ్ళకుండా కుట్టేసి ఆ లోపల మనిషిని తోసి బాగా ఎండ ఎక్కడైతే కాస్తుందో ఆ ప్రదేశంలో వదిలేస్తారు. జీవంతోనే ఆ లోపల దున్నపోతు యొక్క చర్మం లోపల తోసి ఆ యొక్క దున్నపోతు చర్మము ఎండి 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 పిసుక్కుని పోయి ముద్దు అయిపోద్ది. అప్పుడు ఈ లోపల ఉన్న మనిషి గాలి ఆడక, ఊపిరి ఆడక, ఆ యొక్క వెలుగు చూడక ఆ యొక్క చర్మం లోపల చనిపోయి ఉంటాడు. సుమారు 3 నెలలైంది. ఆ మనిషిని లోపల పెట్టి 3 నెలలైంది. 3 నెలలైన తర్వాత ఈ మనిషి చనిపోయి ఉంటాడు, తీసి పాతి పెట్టండి రా అని నాయకుడు చెప్తే ఆ యొక్క చర్మము ఆ కుట్టిన కుట్టు ఇలా కుట్టు కోస్తుంటే మనిషి ఇలా కళ్ళు తెరిచాడట. 3 నెలల తర్వాత కళ్ళు తెరిచాడు. అయ్యా, ఈ మనిషి 3 నెలల తర్వాత కూడా ఈ చర్మం ఎండిపోయింది, లేదు ఇక్కడ, కానీ ఈ మనిషి మాత్రం బతికున్నాడు. ఎలాగో బతికున్నావు అంటే ఆ మనిషి అన్నాడంట, నిరీక్షణ గల దేవాది దేవుడు నాకు సాయంగా ఉన్నాడు, ఆ నిరీక్షణకర్త వస్తాడని నేను ఇంకా జీవంతో ఉన్నాను. నీ దేవుడు అద్భుతకరుడయ్యా, నువ్వు నిరీక్షిస్తున్న నీ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు అయ్యా, అందుకనే నీకు బ్రతికించాడు, ఎల్లు బతుకు అని వదిలేసా. ఆయన పేరు కర్దార్ సింగ్. ఈ దినము నా జీవితం క్రైస్తత్వం అని బతుకుతున్నాం కదా, నా జీవితం ఆయన్ని ఆరాధనకి వెళ్ళే ముందు ఎలాగున్నాం? నిరీక్షణతో ఎదురు చూస్తున్నామా? ఆయన ఇచ్చిన నిరీక్షణ నాలో ఉందా, నీలో ఉందా? ఆయన ఆరాధన చేయడానికి ఆ నిరీక్షణకర్తకి ఎదురు చూస్తున్నావా? ఈ యొక్క 5 విషయాల ద్వారా మన దేవుడు ఏమై ఉన్నాడమ్మా? మొదటిది ప్రేమగల దేవుడే ఉన్నాడు, రెండోది సమాధానకర్త యొక్క దేవుడే ఉన్నాడు, మూడోది నమ్ముకొనదగిన దేవుడే ఉన్నాడు, నాలుగోది మహిమగల దేవుడే ఉన్నాడు, ఐదోది నిరీక్షణకర్తమైన దేవాదేవుడు ఉన్నాడు. మనం ఎట్టి అనుభవంతో ఆ కోరవు కుమారులు ఆరాధించినట్లు అట్టి ఆత్మ కలిగి మనం కూడా సంఘంగా సమాజంగా ఆయన్ని ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళే ముందుగా సియోన్ గీతాల్లోంచి ఓ పాటను పాడుకుందాం. పాటల్లో సహాయం చేయడం కొరకు
శ్రావణన్న, చైతన్య అలాగే విల్సన్ అన్న వస్తారు. సియోన్ గీతాల నుంచి పాట సంఖ్య 122, కొత్త దాంట్లో, పాత దాంట్లో 120. మొదటి చరణం రెండో చరణం పాడుకుందాం. రెండో చరణం పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెన్, నిత్య జీవమునిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్, నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్, నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, నిత్య నిరీక్షణ నిచ్చెన్, నిత్య నిరీక్షణ నిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. మొదటిగా సండే స్కూల్ తీసుకునే టీచర్ గారు మొదటిగా ఆరాధిస్తారు. దాని తర్వాత బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు లెక్కన క్లుప్తంగా ఆరాధించండి.